రోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ సైదాబాద్ లోని విద్యాదాయిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీ యాజమాన్యం వారి కాలేజీలో చేరిన బ్రాహ్మణ విద్యార్థులకు కాలేజీ ఫీజులో ఉన్న అన్ని కోర్సుల మీద రాయితీలు అందజేస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి గారు హామీ ఇస్తూ అగ్రిమెంట్ కాపీని సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ సిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అందజేశారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ బాల శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యాదాయిని కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సౌలభ్యాన్ని బ్రాహ్మణ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మళ్ళీ కూడా మా కార్యక్రమాలు యూట్యూబ్లో ప్రదర్శించబడుతుంది. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని బ్రాహ్మణ సంక్షేమ వేదిక గురువులందరినీ కూడా సత్కరించడం జరిగింది. సత్కారం జరిగింది. దానికి విద్యాదాయిని స్కూల్ నుండి తర్వాత కూడా ఎంతో సంతోషపడింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మన బ్రాహ్మణ పిల్లలకి చాలామంది ఆర్థికంగా వెనుకబడిన చదువులో ముందు వెళ్ళలేకపోతారు, ఆదేశిస్తారు. సో వాళ్ళకి మన సంస్థ నుంచి ఏ విధంగా సహకారం అందించగలదని తెలుసుకోవాలనుకుంటున్నాను. మన కాలేజీలో ఏ కోర్సు ఉన్నాయి, వాళ్ళకి రకరకాల అడ్మిషన్ తీసుకోవాలంటే కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్రాహ్మణ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మన విద్యాదాయిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మనకి ఎంబీఏ పీజీలో ఉంది అండ్ డిగ్రీలో మనకి బీబీఏ అండ్ బీకామ్ ఉంది. సో దీనికి ఏంటంటే మనకి స్టూడెంట్స్కి రెగ్యులర్గా క్లాస్కి వచ్చేసి వాళ్ళకి బీబీఏ అయినా బీకామ్ అయినా ఊరికే చదువులో చూపించాలంటే 4 మార్కులతో కాదు, బిహేవియర్లో కూడా చేంజెస్ రావాలి అనే ఉద్దేశంతో మన మనోజ్ సింగ్ గారు ఏంటంటే చైర్మన్ సార్ కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము. సో దా యాక్టివిటీస్ ప్రకారంగా ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది, ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో ఎస్పెషలీ అందరికీ మన ఈ అవకాశం ఉంటుంది. మనం బ్రాహ్మణ స్టూడెంట్స్ కంటే దీన్ని కొంచెం ఎక్కువగా ప్రోత్సహించేసి వాళ్ళకి అన్ని రంగంలో అన్నింటిలో పాల్గొనేందుకు మనం వీలు చేయవచ్చు. డిగ్రీ కోర్సెస్కి జరుగుతుంది స్పాట్ అడ్మిషన్స్ ఉంది. ఎవరైతే దోస్త్ త్రూ అడ్మిషన్స్ రాలేకపోతారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కలవచ్చు. ఇన్ఛార్జ్ మేడం ఉంటారు, హెల్ప్ చేసేసి మనం ఎలా అడ్మిషన్స్ ఇవ్వాలి వాళ్ళ పర్సంటేజ్ చూసి మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనం చైర్మన్ సార్ ఒక ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే ఎస్పెషల్లీ బ్రాహ్మణ్ స్టూడెంట్స్కి మనం కన్సిడర్ చేసి వాళ్ళకి ఎలాగైనా మనం హెల్ప్ చేద్దాము, ఫీజులో కూడా కొంచెం కన్సెషన్ ఇద్దాము. తర్వాత సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఏమైనా జాబ్ చేయాలనుకుంటూ వాళ్ళ ఫీజులు ఏదైతే కొంచెం ఉందో లేదా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకున్నా కూడా ఆ అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఎంబీఏ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెసెంట్గా ఐసెట్ చేసిన వాళ్ళు క్వాలిఫైడ్ అయిపోయి ఏ ర్యాంక్ వచ్చినా డైరెక్ట్గా వచ్చేయచ్చు. అండ్ దాంట్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి, ఐసెట్ క్వాలిఫికేషన్ సీట్స్ కూడా ఉన్నాయి. సో మనకి బీబీఏ, బీకామ్, ఎంబీఏ అన్ని అడ్మిషన్స్ ప్రెసెంట్గా జరుగుతున్నాయి. ఎంబీఏ మోస్ట్ ఆన్లీ యాజ్ పర్ గవర్నమెంట్ ఓయూ ప్రకారంగా చూస్తే మనకి ఈ దసరా తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ ఉస్మానియా యూనివర్సిటీ. మనం వచ్చేసి 43 years ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాం. 42 సంవత్సరాలు. 43 years కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 43 years తప్పకుండా మేము ఈ సహకారాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన బ్రాహ్మణ సమాజంలో పేద విద్యార్థులకి ఎవరైతే రియల్లీ డిజర్వ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేయడం ఉద్దేశంతో కార్యక్రమాల్లో భాగంగా దగ్గర రావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. తప్పకుండా ఇది మా గ్రూపులో అన్ని గ్రూపుల్లో కూడా పెట్టి కొంతమంది విద్యార్థులైనా ఈ యొక్క ప్రయోజనాలు పొందుతారని నేను ఆశిస్తాను. మాకు అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.